హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1141కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ఎలాన్ మాస్క్ ట్విట్టర్లో కొంత స్వాగన్ షేర్స్ని అయితే పర్చేజ్ చేసిన సంగతి మనకి తెలిసిందేగా. 9% ఏమో వీళ్ళైతే ఏప్రిల్ 4వ తారీఖున తనైతే పర్చేజ్ అయితే చేశాడు. ఇప్పుడు మొత్తం షేర్స్ అన్ని ఇతను తీసుకోవడం కోసం ట్విట్టర్కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మొత్తం $43 బిలియన్ అయితే తను ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 3,27,421 కోట్ల రూపాయల వరకు సో తనైతే ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ ఉన్న ట్విట్టర్ సింగిల్ షేర్ వాల్యూతో కంపేర్ చేస్తే సో తిను 18% ఎక్స్ట్రా ఇచ్చేది అయితే పర్చేజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో తన ఉద్దేశం ఏంటంటే ట్విట్టర్ని కంప్లీట్ స్వేచ్ఛ ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి, మొత్తం అన్లాక్ చేసేయాలని చెప్పేసి తనైతే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సో డీజో వాచ్ ఎస్ని మనకి 19వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా సో ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్లో వీటికి సంబంధించిన యాడ్స్ అయితే ఇప్పుడు ప్లే అవుతున్నాయి అనమాట. ఇక్కడ క్లాసిక్ బ్లాక్, సిల్వర్ బ్లూ, అలాగే గోల్డెన్ పింక్ అని చెప్పి మొత్తం 3 కలర్స్లో అయితే డీజో వాచ్ని అయితే తీసుకురాబోతున్నారు. డీజో వాచ్ ఎస్ అనే పేరు మీద. సో డీజో అంటే తెలిసిందే కదా మనకి, మామూలుగా రియల్మీ తీసుకొచ్చే ప్రోడక్ట్స్నే వీళ్ళు తీసుకొస్తుంటారు. కాకపోతే వాటికన్నా అంటే రియల్మీతో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్లో అయితే వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో చూద్దాం ఏం ప్రైస్ ఎంత పెడతారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుండి వివో S15 ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు మల్టిపుల్ సర్టిఫికేషన్ సైట్స్లో అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. రీసెంట్గానే వివో T1 5G వేరియంట్ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇందులోనే T1 Pro అని చెప్పేసి మరో వేరియంట్ని కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయిందనమాట. T1లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడితే ఈ మొబైల్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఆల్రెడీ చైనాలో T1 పేరు మీదే ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు వివో. సో అదే మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారేమో అనుకున్నాం, బట్ సరికి అది లాంచ్ చేయలేదు. సో ఆ మొబైల్ని ఇప్పుడు వీళ్ళు ప్రో పేరు మీద మన ఇండియాలో లాంచ్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఆ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో దగ్గర 18,000 రూపాయల లోపే అనుకుంటా అక్కడైతే చైనాలో లాంచ్ చేశారు. సో చూద్దాం మరి ఆ మొబైల్ అవుతుందో లేదో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 10A ఈ మొబైల్ని మన ఇండియాలో ఏప్రిల్ 20వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు రెడ్మీ ఇండియా అఫీషియల్గానే అయితే టోటల్ 9 లాంగ్వేజెస్లో వీళ్ళు దీన్ని అయితే టీచ్ చేస్తున్నారు అనమాట. మన దేశపు స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి. సరే మరి మన దేశపు స్మార్ట్ ఫోన్ అయినప్పుడు వీళ్ళు ముందు చైనాలో ఎందుకు లాంచ్ చేశారు? ఈ మొబైల్ ఆల్రెడీ ముందు చైనాలో లాంచ్ చేసేసి ఇప్పుడు మన ఇండియాలో ఇది లాంచ్ చేస్తున్నారు అనమాట. సో దానికి మళ్ళీ మన దేశపు స్మార్ట్ ఫోన్ అంటున్నారు. అడగండి, ఇలాంటి ఏమైనా చేస్తే అడగండి, కింద కామెంట్లో చెప్పండి మరి ముందు చైనాలో ఎందుకు లాంచ్ చేశారని చెప్పి ట్విట్టర్లోకి వెళ్ళి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మెటా అంటే తెలిసిందేగా, వీళ్ళు వర్చువల్ ఎన్రోల్మెంట్ని అయితే క్రియేట్ చేయాలని చెప్పేసి ఫేస్బుక్ ఈ మెటాని అయితే తీసుకొచ్చింది, మెటావర్స్. దీనికి సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. అలాగే VR గ్లాసెస్ కూడా అన్బాక్స్ చేసి సో ఈ మెటావర్స్ ఎలా ఉంటుందనేది ఎక్స్పీరియన్స్ కూడా అయితే మీకు చెప్పాను. దాని మీద మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. అయితే ఇప్పుడు మెటావర్స్లో మనకి హారిజోన్ వరల్డ్ అని చెప్పేసి ఒక వరల్డ్ అయితే ఉంటుందన్నమాట. అది ఒక ప్రపంచం. సో మెటావర్స్ అసలు ప్రపంచం అదే అని చెప్పాలి. ప్రజెంట్ మనం అందులో ఎంటర్ అవ్వలేము. US, కెనడా ఈ 2 కంట్రీస్పై అలౌ అయితే ఉంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఉన్న విజువల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరైతే గ్లాసెస్ ధరిస్తారో వాళ్ళు మాత్రమే చూడగలరు. దాని స్క్రీన్ మిర్రరింగ్ చేసినా లేకపోతే స్క్రీన్ రికార్డింగ్ చేసినా సరే బ్లాంక్ అవుతుంది తప్పితే రికార్డ్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. అయితే ఇప్పుడు ఈ హారిజోన్ వరల్డ్లో ఎవరైతే ఈ క్రియేటర్స్ ఉంటారో వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఆస్తులను కూడా అమ్ముకోవచ్చు. ఈ ఆస్తులు అంటే మీకు ఇక్కడ NFT టోకెన్లు అయితే లభిస్తుంటుంది. అది భూములు కావచ్చు, లేకపోతే బట్టలు కావచ్చు, ఇలాగ ఏదో ఒకటి ఉండొచ్చు అనమాట. ఇదని మనం చెప్పలేము, ఎందుకంటే నేను కూడా పూర్తిగా ఎంటర్ అవ్వలేదు కాబట్టి. అయితే ఈ ఆస్తుల మీద ఎవరైతే క్రియేటర్స్ అమ్ముకునే ఈ ఆస్తులు ఉంటాయి వీటి మీద మెటా 47.6% ఈ డిజిటల్ ఆస్తులు సేల్స్ మీద వాటా అయితే తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. మామూలుగా మనకు తెలిసిందే ప్లే స్టోర్లో కానీ గూగుల్ స్టోర్లో కానీ ఏమైనా అంటే డెవలపర్స్ అమ్ముకోవాలంటే 15%, 20%, 30% వరకు ఉంటుంది. అలాగే ఇప్పుడు డిజిటల్ ఆస్తులు అక్కడ అమ్ముకోవాలంటే మాత్రం ఈ విధంగా అయితే వసూలు చేయబోతుంది. మామూలుగా చూస్తే వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఎంత స్వార్థపరులు చూడండి. కెనడా, US మాత్రమే వీళ్ళు ఆ ప్రపంచాన్ని అయితే ఇచ్చారు. వీళ్ళు ఈ లోపు అక్కడ ఆస్తులు కూడబెట్టేసుకొని మొత్తం అంతా అమ్మేసుకొని అంతా క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మిగిలిన కంట్రీలను అయితే అక్కడ ఎంటర్ చేస్తారంట. ఆ తర్వాత మనకి ఏంటంటే ఊరు చివరి ఎక్కడో ఆస్తులు దొరుకుతుంటాయి, మెయిన్ సిటీ మొత్తం అంతా వీళ్ళే ఆక్యుపై చేసేస్తారు, షాపింగ్ మాల్స్ అవన్నీ వీళ్ళే కట్టేసుకుంటారు. సో చూద్దాం మరి ఎప్పటికి వీళ్ళు గ్లోబల్గా ఈ హారిజోన్ వరల్డ్ని తీసుకొస్తారు. ఇక అలాగే మెటా AR అండ్ VR గ్లాసెస్ని కూడా అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందిగా. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఆక్యులస్ అయితే ఉంది, మనం అన్బాక్స్ చేసింది కూడా అదే. ఇది కాకుండా వీళ్ళు డెడికేటెడ్గా మెటా మీద అయితే గ్లాసెస్ అయితే తీసుకురాబోతున్నారు. సో వీటిని వచ్చేసరికి మనకి 2024లో అయితే లాంచ్ చేస్తారని తెలుస్తుంది. ఇక్కడ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో కూడా అయితే ఈ గ్లాసెస్ అయితే తీసుకొస్తారంట. అంటే ఇందులో మనకి ఎలాగైతే మొబైల్స్లో బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు ఉంటాయో అదే రేంజ్లో వీటిని కూడా తీసుకురావాలని చెప్పి వీళ్ళు భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ బిజినెస్లో క్రియేట్ న్యూ ఆర్డర్ ఫీచర్ని అయితే
తీసుకురాబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఎలాగైతే ఈ కామర్స్లో మనం ఏదైనా పర్చేస్ చేస్తుంటాం అదే రకంగా మన కస్టమర్స్ మన దగ్గర ఉన్న ఏదైనా ఐటమ్ని ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ఐటమ్ సెండ్ చేసిన తర్వాత అక్కడ మనకి ఆ ఐటమ్ ప్రాసెస్ కూడా అయితే చూపించే రకంగా వీళ్ళైతే ఈ కొత్త ఫీచర్ని తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఈ కామర్స్ నమ్మకుండా అలాగే వాళ్ళ ఓన్ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ ఓన్ కస్టమర్స్ కాంటాక్ట్ లిస్ట్లో ఉంటారు కదా, సో వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో చూద్దాం ఎంత తొందరగా వస్తుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి రీసెంట్ డేస్లో మనం ఒకసారి మాట్లాడుకున్నాం. శాంసంగ్ సెల్ఫ్ రిపేర్ సర్వీస్ని అయితే తీసుకొస్తుందని చెప్పి ఆల్రెడీ కొరియాలో అక్కడైతే వీటికి సంబంధించి వీళ్ళు సెల్ఫ్ రిపేర్ సర్వీస్ని అయితే తీసుకొచ్చేసారు. అంటే మన మొబైల్ని మనమే రిపేర్ చేసుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారు, ఆ రకంగా అయితే రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పద్ధతిలో వీళ్ళు వచ్చేసరికి రీసైక్లింగ్ స్పేర్ పార్ట్స్ని కూడా అయితే తీసుకురావాలని చెప్పి అయితే చూస్తున్నారంట. నిజం చెప్పాలంటే ఈ పద్ధతి బాగుందని చెప్పొచ్చు. రీసైక్లింగ్ అంటే ఇది సర్టిఫైడ్ అయితే వస్తాయన్నమాట. సపోజ్ ఒక ఫోన్ పాడైపోతే అందులో అన్ని భాగాలు పాడైపోవాలని లేదు, సో కొన్ని పార్ట్లు ఇంకా పనికొస్తూనే ఉంటాయి. అలాంటి వాటిని ఈ వేస్ట్ అనవసరంగా వేస్ట్ అవ్వకుండా సో వీటిని వచ్చేసరికి బాగున్న వాటిని వీళ్ళు టెస్ట్ చేసి మనకి దగ్గర ఉన్న మొబైల్ ఏదైనా పార్ట్ పోయిందని చెప్పి వస్తే పాత పార్ట్నే వేసి అమౌంట్ కూడా కొంచెం తక్కువగానే తీసుకుంటారనమాట. ఇటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు శాంసంగ్ అయితే భావిస్తుంది. సో బాగుంది ఈ ఫీచర్ వచ్చేసరికి. డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి మన పాత పార్ట్స్ వేయించుకున్న ఇప్పుడు మన డిస్ప్లే ప్రైస్ వచ్చేసరికి 10,000 ఉందనుకోండి, పాతది వేసుకుంటే 6,000 రూపాయలకి వస్తుంది కదా. సో ఇటువంటి ఫీచర్ని అయితే వీళ్ళు ఇప్పుడు తీసుకురావద్దు. నాట్ ఓన్లీ డిస్ప్లే, సో ఇక్కడ వచ్చేసరికి ఎనీ పార్ట్ ఏది పార్ట్ అయినా సరే పాడైపోయిన దానికి మనం రీప్లేస్ చేయాలనుకుంటే సెకండ్ హ్యాండ్ పార్ట్ని అయితే వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus నుంచి నిన్నే మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. అమెజాన్లో అన్ఎక్స్పెక్టెడ్గా మనకి OnePlus 10Rకి సంబంధించిన పోస్టర్ లీక్ అయిందని చెప్పేసి ఇప్పుడైతే డైరెక్ట్గా అఫీషియల్గానే వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు అనమాట. నిన్న మనకి లీక్ అయింది కరెక్టే. అదే మొబైల్ అయితే వీళ్ళు OnePlus 10R పేరు మీద ఈ నెల 28వ తారీఖున లాంచ్ అయితే చేయబోతున్నారు. అయితే ఇదే మొబైల్ని మనకి ఈ నెల 21వ తారీఖునే చైనాలో OnePlus Ace పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అక్కడైతే టీచ్ చేస్తున్నారు అనమాట. సో ఒకటే మొబైల్ అక్కడ వచ్చేసరికి ఆ కంట్రీలో ఏస్ పేరు మీద, మన ఇండియాలో వచ్చేసరికి 10R పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ ఏమీ కాదు, ఆల్రెడీ మనకి చైనాలో లాంచ్ చేసిన రియల్మీ GT Neo 3 మొబైల్ ఏదైతే ఉందో అదే మొబైల్ని అయితే వీళ్ళు రీబ్రాండ్ చేసి OnePlus 10R పేరు మీద మన ఇండియాలోకి అలాగే చైనాలో వచ్చేసరికి ఏస్ పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. అయితే ఇంతకుముందు ఆల్రెడీ మనకి OnePlus Nord CE2 Lite మొబైల్ 28వ తారీఖున లాంచ్ చేస్తున్నారని చెప్పేసి మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. అక్కడే వచ్చేసరికి మనకి 2 మొబైల్స్ కనబడ్డాయి కదా, ఆ మొబైల్లో ఒకటి ఇప్పుడు మనకి 10R అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నేను అప్పుడే చెప్పాను వీళ్ళు 10R మొబైల్ని తీసుకొచ్చే అవకాశం ఉందని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో Reno 7 Lite ఈ మొబైల్ అయితే ఈరోజు లాంచ్ చేసింది అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ ఏం కాదు, ఒప్పో ఇదే మొబైల్ని 3 సార్లు లాంచ్ చేసిందని రీబ్రాండ్ చేసుకుంటూ మళ్ళీ వేరే బ్రాండ్లో కూడా కాదు వీళ్ళ దాంట్లోనైతే రీబ్రాండ్ చేసి తీసుకొచ్చింది. ఫస్ట్ ఇదే మొబైల్ని Reno 7Z 5G పేరు మీద లాంచ్ చేశారు. తర్వాత రీసెంట్గానే ఒప్పో F21 Pro 5G పేరు మీద అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు అదే మొబైల్ని మళ్ళీ ఒప్పో Reno 7 Lite పేరు మీద అయితే మళ్ళీ లాంచ్ చేశారు. సో ఇలాగ రీబ్రాండ్ చేసి లాంచ్ చేయాలంటే వివో ఒప్పోల తర్వాత అని చెప్పాలి. ఇక అలాగే మనకి ఒప్పో Reno 8 నెక్స్ట్ జనరేషన్ రెనో సిరీస్ అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మనకి 8 జనరేషన్ 1 ప్రాసెసర్ తెలుసు, ఇప్పుడు వచ్చేసరికి 7లో కూడా మనకి 7 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ ప్రాసెసర్ ఇంకా మనకి క్వాల్కామ్ అయితే అనౌన్స్ చేసినట్టుగా లేదు. సో వీళ్ళు ఇప్పుడు మనకి లీక్స్ వచ్చినాయి కాబట్టి రేపో మాపో క్వాల్కామ్ అయితే ఈ ప్రాసెస్ని అనౌన్స్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ స్విచ్ టు ఆండ్రాయిడ్ అప్లికేషన్ని సైలెంట్గా ఈరోజు iOS యాప్ స్టోర్లో అయితే పొందుపరిచినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మీరు iOS నుండి ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అవ్వాలి అంటే మనకి మెయిన్ సమస్య ఏంటంటే కాంటాక్ట్స్, తర్వాత క్యాలెండర్ షెడ్యూల్స్ కానీ లేకపోతే వీడియోస్ అండ్ ఫొటోస్ ఉంటాయి కదా, వీటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా ఇబ్బందికరమైంది. సో ఇప్పుడు దీనికోసమని స్విచ్ టు ఆండ్రాయిడ్ అనే ఒక అప్లికేషన్ అయితే ఇప్పుడు యాప్ స్టోర్లోకి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మీరు వైర్ కూడా అవసరం లేదు, వైర్లెస్లీ మీ దగ్గర మొత్తం డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ ఏమీ ఉన్నట్టుగా అయితే లేదు. అయితే దీని వచ్చరికి వీళ్ళు లిస్ట్ చేసినట్టుగా లేదు, అన్లిస్ట్లోనే ఇదైతే ఉందంట. అంటే దీని ప్రకారం ఏంటంటే మనం సెర్చ్ చేస్తే ఈ అప్లికేషన్ అయితే దొరకదు. దీని వచ్చరికి మనం ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. నేను ఇన్స్టాల్ చేసి చూశాను, లింక్తో అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో మీకు కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, స్విచ్ టు ఆండ్రాయిడ్ iOS అని చెప్పేసి సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన లింక్ మీకు వస్తుంది. సో అక్కడ నుంచి అయితే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ రియల్మీ GT2
ప్రో ఈ మొబైల్ ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్స్ అయితే చేశాం కదా. ఈ మొబైల్ ఈ రోజు నుంచి అయితే సేల్కి వచ్చింది, ఫస్ట్ సేల్కి. సో ఈ మొబైల్ ప్రైస్ మీకు బేస్ వేరియంట్ 8GB 128GBతో వస్తుంది, 49,999 రూపాయలు ఉంది. దీంట్లో మీకు SBI అండ్ HDFC కార్డు మీద 5,000 రూపీస్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఉంది, అంటే 45,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ దొరుకుతుంది. రియల్మీ నుంచి మీకు మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే మీకు బాగా నచ్చుతుంది, ఒక లుక్ వేయొచ్చు. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.